ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 21వ అధ్యాయము శివస్తుతి. నిన్నటి రోజున విష్ణువుని బ్రహ్మ శివుడు స్తుతించడం గురించి చూసాం. ఈరోజు శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్తుతి గురించి తెలుసుకుందాం. గృత్నమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుణ్ణి చూచి ఇట్లనెను, శంకరా, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికీ భేదము లేదు. నా వలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను. విష్ణుకృత శివస్తుతి. శంభో భవానర్క హిమాంశునః నివ్వేత్రత్రయస్తేఖిలలోకకర్తా తథా సమస్తామరపూజితాంగ్రిః సంసేవ్యమానస్ఫురయోగిబంధైః వచాస్తి కించిత్తవ మిత్రభేదస్తే హంశ్వహం త్వం సురనాథ సత్యం వేదాంతవేద ప్రముఖాని శర్వాం సన్యాసినః స్వర్గ విముక్తిహేతుం వదంతి తద్వత్ సుభజంతి శంభో ప్రయాతి ముక్తించ తివ ప్రసదం సర్వభేద వినిర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వన్వరిష్ఠాయ లోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః త్వమేవ పరమానందస్త్వమేవాభయదాయకః త్వమగ్రం పరబ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివస్వ్రగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి ఋషీణాం చ వసిష్ఠస్త్వం వ్యాసో వేదనిధామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణపి శంకరః ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపోవకః వేదానాం సామవేదస్త్యం సావిత్రి ఛందసామపి ఆధ్యాత్మవిద్యా విద్యానాం గతీనాం పరమాగతిః మాయత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి ఓంకారः సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమానాం చ గార్గ్యస్థ్యం ఈశ్వరాణాం మహేశ్వరः పూసాన్ త్వమేకు పురుషः సర్వభూతహృది స్థితः సర్వోపనిషదాం చైవ గుహ్యోపనిషదుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్యः సర్వమారాణాం వాచాం దేవి సరస్వతీ ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మసి బ్రహ్మవేదినాం సావిత్రీ చాసి జాహీరాం యజుషాం శతరుద్రీయః పర్వతానాం మహామేరుః అనంతో యోగినామపి సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి యరైవాహం త్వం హి సర్వముఖ్యోషు శంకరా. శంకరా, నీకు నాకును భేదమే లేదు. వేదవేత్తలకిది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనొందెను. నీవతన్ని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరల స్మరింపుము. నారదుడు స్మరించిన శివస్తుతి. కూపాంతనాశేష కదాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం అనాది మధ్యాంతమనంతమాద్యం నమామి దేవాంతమనఃపరస్తాత్ వాందేక పశ్యంతి జగత్రుసూతిం వేదాంతను సునిశ్చితార్థాః ఆనందమాత్రం ప్రణనాభిధానం చ తేవ రూపం శరణం ప్రపద్యే ఆశేషభూతాంతరసన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం
తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యాంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్ కూటస్థమవ్యక్తవపుస్తదైవ నమామి రూపం పురుషాభిధానం సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మి లే రూపములుస్తభేదం ఆద్యం మహత్వే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరాగ ధర్మైస్పమన్వితం దేవ నతోస్మి రూపం ద్విసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్రభేదం పురుషైకరాధం అనంతభూతైరధివాసితం తే వతోస్మ్యహం తజ్జగదంతస్థం అశేషదేవాత్మకమేకమాద్యం స్వతేజసారూపితలోకభేదం త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం సహస్రమూర్ధానమనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంతకాలావలకాలరూపం అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞం ఫణాసహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభిపూజ్యమానం జనార్దన ప్రీతిమహత్కరం త్వాం సతోస్మి రూపం తవ శేషసంజ్ఞం అన్యాహతైశ్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మమృతానందరవగ్నమేకం యుగాంతశేషం దివి స్మృత్యమానం నతోస్మ్యహం త్వామితి రుద్రసంజ్ఞం ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చితపాదయుగ్మం మకోమలం హింద్రసుశుభ్రదేవాం నమాం త్వామఖిలాభినాథం చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవరప్రదానం వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహం దేవ కృపాకరేశం. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరూ స్తోత్రాన్ని చదువుచూ నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తలుచు మూఢులు నరకమున పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునొందెను. జహ్నుముని విష్ణు ఏ విధంగా రజస్తమో గుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మని శివుని శాంతపరిచి లోకములకు వినయముగా నీ విధంగా తెలిపెను. ప్రస్తుతము ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకు ఈ సంఘటన జరిగింది. మాఘమాస వ్రతమును ఆచరించు వారు ఈ విషయమును తప్పక గ్రహించవలేను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానులై ఇహపరములయందు సుఖింపవలయును సుమా. వృధా పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు గాదని తెలుపుటే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వాధారాలు సర్వోత్తములనగు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి? మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించిన జ్ఞానియే సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాణిని ఆక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికి ఏది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును? ఉండదు. ఏదియును ఆయనను మించినది లేదు కదా. జ్ఞానము కలగవలెనని భగవంతుడే ఇట్టి సంఘటనను ఏర్పరిచి మనటువంటి మూఢులకు అహం కూడదని తెలిపెను.
కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరింపవలెను. యథాశక్తి దానములను ఆచరించి సాటివారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషమును పొందవలేను అని గృత్నమద మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్యాన్ని, భగవన్మహిమను బోధించెను. మాఘపురాణము 21వ అధ్యాయ పారాయణం సమాప్తం. ఓం నమో నారాయణాయ.